దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గుర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1256 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. 12వ అధ్యాయం అంతా ఒక భాగంగా మనం చూడవచ్చు. ఇశ్రాయేలీలచే ఓడింపబడిన రాజుల గురించి మనకి తెలియచేయబడతాను. యోర్దాను నదికి తూర్పున ఉన్న దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకు అలా అరాబాకు తూర్పు ప్రాంతాన్ని గల భూమి అంతా ఇప్పుడు వారిదయింది. ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఈ క్రింద మనకు తెలియచేయబడతా ఉంది. హెష్బోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల రాజు సీహోను అర్నోను లోయ వద్ద అరోయేరు నుండి ఎబ్బోకు నది గల దేశం అంతా అతడు పాలించాడు. ఆ లోయ మధ్య నుండి అతని దేశం మొదలవుతుంది. అమోనీ ప్రజలకు వారికి ఇది సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలించాడు. అరాబా తూర్పు ప్రాంతంలో కిన్నెరేతు సముద్రం నుండి అరాబా ఉప్పు సముద్రం వరకు అతడు పరిపాలించాడు. బెత్ యెషీమోతు నుండి దక్షిణాన పిస్కా కొండల వరకు అతడు పాలించాడు. బాషాన్ రాజు ఓగు రెఫాయిం సంతతివాడు. అష్తారోతు ఎద్రేయిలో ఓగు దేశాన్ని పాలించాడు. హెర్మోను కొండ సలేక భాషా ప్రాంతం అంతా ఓగు పాలించాడు. గెషూరు మాకా ప్రజలు నివసించిన చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభాగాన్ని కూడా ఓగు పాలించాడు. హెష్బోను రాజు సీహోను భూమికి ఈ భూమి సరిహద్దు. యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని రూబేను వంశం, గాదు వంశం, మనష్షే వంశంలో సగం భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి స్వంతంగా ఇచ్చేశాడు మోషే. యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని రాజులందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడిపించాడు. ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి 12 వంశాల వారికి దీన్ని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని దేవునిచే వాగ్దానం చేయబడిన దేశం. లెబానోను లోయలోని బెయేల్గాదుకు సేయీరు దగ్గర హాలాకు కొండకు మధ్య ఉంది ఈ భూమి. కొండ దేశం పశ్చిమాన పడమటి కొండ దిగువన అరాబా పర్వతాలు, ఎడారి, నెగవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజులు జాబితా ఇది. ఎరుకో రాజు, బేతేల్ దగ్గరున్న హాయి రాజు, యెరూషలేం రాజు, హెబ్రోన్ రాజు, యార్ముత్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్ రాజు, గెజేరు రాజు, బెజీరు రాజు, గెదేరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాం రాజు, మక్కేద రాజు, బేతేల్ రాజు, తపువా రాజు, హెపేరు రాజు, అఫేకు రాజు, లషారోను రాజు, మదోను రాజా, హిజోరు రాజు, షిమ్రోన్ మెలోను, అక్షబ్ రాజు, తానాకు రాజు, మెగిద్దు రాజు, కెదేష్ రాజు, కర్మేల్లోని యొకసం రాజు, దోరు ప్రాంతంలో దోరు రాజు, గిల్గాలులోని గోయిం రాజు, తెర్సా రాజు. మొత్తం రాజులు 31. ఈ 31 ప్రాంతాలు కూడా ఇశ్రాయేలీలచే ఓడించబడిన రాజులు. ఇశ్రాయేలీలు మరి దేవుని యొక్క తోడుతో, అంటే ఆయన యొక్క హస్తముతో ఆయన తోడుగా ఉన్నారు కనుక ఇవన్నీ వారు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది హెర్మోను పర్వతం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4 దశాబ్దాలు అరణ్య ప్రాంత ప్రయాణం తర్వాత ఇశ్రాయేలు గోత్రాలు ప్రజలు కనాను చేరారు. మొదటిగా వారు యోర్దాను తీర ప్రాంతంలో ఉన్న తెగలను మోషే నాయకత్వం కింద లోబర్చుకున్నారు. యెహోషువ యొక్క యుద్ధ తంత్రం అతి అద్భుతమైనదిగా మనకి కనబడతా ఉంది. దానిలో 4 ఉద్దేశాలు ఉన్నాయి. 1, యోర్దాను నది దాటి ఎరుకో పట్టణాన్ని, దానికి చెందిన మైదానాలను రేవు పట్టుకోవడం. 2, బేతేలు, గిబియోనుకు పైగా ఉన్న బెత్హోరాను, దాని చుట్టూ ఉన్న ఉన్నత స్థలాలను జయించి తరువాత దక్షిణ దిక్కులనున్న కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం. 3, లాకీష్ లాంటి లోతట్టు ప్రాంతాలను ఎదుర్కొని వాటిని బలహీనపరచడం.
చివరిగా శక్తివంతమైన హజోరు నాయకత్వంలో ఉత్తమ పట్టణ ప్రాంతాల కూటమిని పడగొట్టడం. ఇదంతా క్రీస్తుపూర్వం 1400 సంవత్సరంలో ప్రాంతంలో ఇది జరిగినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఈ యొక్క 31 పట్టణాల జాబితాలాగా మనకి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మరి వాళ్ళు హెర్మోన్ పర్వతం దగ్గర మహాసముద్రానికి, ఉప్పు సముద్రానికి మధ్యలో ఇవన్నీ కూడా ప్రాంతాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇదంతా జయించడానికి కారణం మోషేకు తోడైనట్లుగా నీకు కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. నువ్వు వెళ్ళు, నేను నీ తోడుగా ఉంటాను, వారు ఎవ్వరూ కూడా నీ మీద జయించలేరు అని చెప్పారు. అదే తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను తన ద్వారా అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారు ఎలాంటి పరిస్థితినైనా జయించగలుగుతారు. అసాధారణమైన కార్యాలను మోషే ద్వారా అసాధారణమైన కార్యాలను ఎన్నిటినో దేవుడు చేశాడు. ఇల్లంతటిలో నమ్మకమైన మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటించటమే కాకుండా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో నడిపించడానికి, న్యాయకత్వంలో తీర్పు తీర్చడంలో, అనేక ధర్మశాస్త్రాన్ని రాయడంలో, ఇవన్నిటిలోనూ మోషే మరి ప్రథముడుగా దేవుని యొక్క మాటను విన్న వ్యక్తిగా, ఆ మాటకు దేవుడు సహాయం చేసిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. మరి నీకు తర్వాత యెహోషువ కూడా అదేవిధంగా మరి మోషే నాయకత్వంలో తను నేర్చుకున్న ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేస్తున్నప్పుడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని, ఆ ప్రయాసను మోషేతో తను పడిన ఆ ప్రయాసను అంతటిని జ్ఞాపకం చేసుకుని తనకి పని అప్పగిస్తే దేవుని మీద ఎంతో నమ్మకత్వంతో మరి మోషే కంటే ఎక్కువ కార్యాలు, యుద్ధాలు, తంత్రాలను ఉపయోగించి అద్భుతాలను చేయడంలో యెహోషువ. మరి యెహోషువ జీవితంలో అద్భుతమైనది ఏంటి మనం చూడవచ్చు అంటే, మన కన్నులకు అది ఆశ్చర్యం, మన చెవులకు ఇది నిజమా అనిపించేది. సూర్యుడిని చంద్రుని ఆపే ఘనత ఒక సృష్టికర్త తప్ప ఎవరూ ఆపలేరు. అలాంటిది ప్రార్థన ద్వారా అయ్యాలో గిబియాలో మరి ఆ ప్రాంతంలో ఆపివేసిన ఒక నరుడి ప్రార్థనకు సృష్టిని కూడా ఆపి చేసిన దేవుని శక్తి అతనికి తోడుగా ఉంది. అందుకే అంత గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఈరోజు నీ ప్రార్థనకి కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలడు. నీవు నమ్మాలి, ఆయన దగ్గర నమ్మకంగా పనిచేయాలి, యథార్థమైన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితాన్ని గడపాలి. అప్పుడు దేవుడు చేయడానికి ఏమాత్రమైన వెనుకాడడు. అత్యద్భుతాలు యెహోషువతో చేయించడానికి గల కారణం అతని యొక్క విధేయత, నమ్మకమైన జీవితమే. కాబట్టి అటువంటి కృపను మనందరం కలిగి ఉంటూ మన తరాలకి ఆ ఇశ్రాయేలుల స్వాస్థ్యాలను పంచిపెట్టే భాగ్యం యెహోషువకి దేవుడు ఇచ్చాడు. యుద్ధాలు చేసి చాలా సంవత్సరాలు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడ అపజయం రాలేదు, జయం పొందుతూనే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. అలా నీవు నీ జీవితకాలం అంతా దేవుని యొక్క మరి శక్తిని పొందుకుంటూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, పోరాడుతూ దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకుందాం. అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడైన తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయా నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి, నీ మాటలు వినడానికి ఎంతో కృపను చూపించి, మాటలు మా హృదయంలో బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యం చేత మా జీవితాలను సరి చేసుకోవడం నేర్పించండి. ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధాయపడాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో మాకు తెలియచేయండి. వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని సహాయం చేస్తున్న దేవునికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు అందరికీ.